It is very derogatory audio that I've ever heard. అంటే ఏం చేస్తావు? ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోను, మా ఇళ్లలోను, అందరి ఇళ్లలోను ఆడపిల్లలు ఉంటారు. ఐఎమ్ లేడీ ఆల్సో. ఏం చేస్తావు నువ్వు? అసలు నువ్వు చెప్పిన మాటల్లో ఎన్ని స్లాంగ్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి తెలుసా? థ్రెట్ ఫర్ లైఫ్, థ్రెట్ ఫర్ అసాల్ట్, థ్రెట్ ఫర్ దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ అసాల్ట్ యు ఆర్ ఇండైరెక్ట్లీ టెలింగ్. డైరెక్ట్ గా నువ్వు ప్రపోజిషన్ ఇచ్చి గుర్తు పెట్టుకో నేను ఉంటాను, నేను బతికే ఉంటానంటే ఇది ఎక్కడ రకమైన అసాల్ట్ అండి? అసలు పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటున్నారండి? నేను చచ్చిపోయేదాకా జగన్ కి అభిమాని అని చెప్పి నువ్వు అతని పేరు చెప్పి డైరెక్ట్ గా నువ్వు ఇంకొకళ్ళు బూతులు తిడుతుంటే పొలిటికల్ కలర్ వేసుకుని నువ్వు కూర్చుని ఇంట్లో మీ వైఫ్ కే సపోర్ట్ లేనడివి నువ్వు వచ్చి బయట గురించి మాట్లాడతావా? అండ్ వన్ మోర్ థింగ్, పవన్ కళ్యాణ్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ హ్యూమన్ బీయింగ్, నీ ఇంట్లో పెళ్ళాలు దాని తర్వాత వాళ్ళ అమ్మల గురించి మాట్లాడుకుంటే నీకు బూతులు రావా? బూతులు రావా? దిస్ స్టాండ్స్ యువర్ మ్యాన్లీనెస్ అండ్ ద పార్టీ. జగన్మోహన్ రెడ్డికి ఉన్న వాల్యూ ఇదా? ఇది నేర్పించి పంపిస్తున్నారు జనాల మీద వదిలి. ఇలాంటి చెత్త రాజకీయాలు మాట్లాడిన ఇతనికి కూడా జగన్మోహన్ రెడ్డి FDC చైర్మన్ తర్వాత ఇచ్చాడంటే పార్టీకి ఉన్న విలువ ఏంటి? వీళ్ళకి లేడీస్ పట్ల ఉన్న మర్యాద ఏంటి? ఆలోచించండి.